నమస్కారం అండి. నేను ఈరోజు హైదరాబాద్లో ఏదైతే ఎక్స్పీరియం పార్క్ ఇనాగ్రేషన్ అయిందో అందులో చాలా చూడముచ్చటైన సన్నివేశం ఒకటి జరిగింది. అదేంటంటే అందులో మెగాస్టార్ చిరంజీవి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారి చేతిలో కత్తిరిస్తే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారికి కత్తిరించి కట్ చేయండి అని చెప్పారు. ఆయన మీరు సీఎం గారు మీరు కట్ చేయండి అంటే లేదు మీరే కట్ చేయండి అన్నారు. అంటే చిరంజీవి గారి పెద్దరికం కానీ ఆయన గొప్పతనం కానీ మన రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు చాలా వీరాభిమాని. ఆయన ముందు మీరు కట్ చేయండి అంటే అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసరికి ఈయన మరీ ఎక్కువ ఇది చేయకుండా కట్ చేశారు. చాలా చూడముచ్చటగా అనిపించింది ఆ సన్నివేశం. ఎందుకంటే చాలా లుక్, అంటే అది గొప్పతనం. ఆయన కూడా మన మెగాస్టార్ గురించి తెలుసు కాబట్టి అలాగనమాట. ఇప్పుడు ఆ పార్క్ గురించి చిరంజీవి గారు చెప్పిన సంభాషణ కూడా చాలా హైలైట్ అయ్యాయి. ఆ పార్క్ గురించి చెప్పుకోవాలంటే ముందు మన వరంగల్కి చెందిన రామడుగు రామదేవరావు గారండి. 25 సంవత్సరాల నుంచి కలర్ కన్నర లాంటి పార్క్ సృష్టించాలన్నట్టు 12 సంవత్సరాలు దాని మీద ఇది చేసి 6.5 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ 150 ఎకరాల్లో 25కి పైగా యూనిక్ ప్లాంట్స్ 85 కంట్రీస్ నుంచి దిగుమతి చేసి చాలా చూడముచ్చటగా, చాలా కనుల విందుగా దాన్ని తయారు చేశారండి. ఆ విజువల్ చూస్తుంటే టీవీల్లో మనం ఎక్కడున్నామో బాబు అన్నట్టుంది, లండన్లో ఉన్నామా అన్నట్టుంది. ఇలాంటి పార్క్ మన ఆంధ్రాలో కూడా వస్తే చాలా చూడముచ్చటగా ఉంటుంది. అది కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తూ చాలా బాగుంది, టూరిజం కూడా డెవలప్ అవుతుందని చెప్పారు. అదే మాట మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారు. చిరంజీవి గారు అయితే చాలా హుషారుగా మాట్లాడారు. అందులో రామ్దేవ్ నేను అడిగాను, నాకు షూటింగ్కి ఛాన్స్ ఇస్తావా అంటే ఇక్కడ ఏమైనా షూటింగ్ చేయొచ్చా అంటే ముందు మీరు చేస్తేనే ఇస్తాను అన్నారంట. చిరంజీవి గారు కూడా ఇప్పుడు ఎవరు హీరోయిన్ తీసుకొచ్చేస్తే అలా డ్యాన్స్ చేయాలంటే ఈ ఎండలో వద్దు చలికాలం చూద్దాం అన్నట్టు ఏదో అలాగా జోకులు వేసుకుంటూ చాలా చాలా హుషారుగా జరిగింది ఆ ప్రోగ్రాము. ఇక్కడ చెప్పుకోవాలంటే ఏంటంటే మన రామ్దేవ్ గారికి చాలా పొగిడారు ఆయన. అంటే ఇలాంటి కళల్ని సృష్టించే వాళ్ళకి కానీ ఇలాంటి ఏమైనా మంచి మంచి పనులు చేసేవాళ్ళు కానీ ముందు వరుసలో ఉంటారండి ప్రోత్సహించడంలో. అక్కడ ఆంధ్రాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ చిరంజీవి గారు, అన్నదమ్ముడు ఇద్దరే. ఆయన కూడా కళల్లో చాలామందిని పైకి లేపుతున్నారు, చూసాం మొన్నే. ఇప్పుడు చిరంజీవి గారు కూడా చాలా చాలా చూడముచ్చటగా ఉంది. ఇక్కడికి వచ్చి అందరూ ఫంక్షన్ చేసుకోండి, ఏమైనా శుభకార్యాలు పెళ్ళిళ్ళు అలాంటివి చేసుకోండి, చాలా బాగుందని చెప్పారు. అసలు చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ఎప్పుడు వెళ్ళాలా అని ఉంది కంపల్సరీ. ఇంకోటి చిరంజీవి గారు ఆ పార్క్లో షూటింగ్ చేసి స్టెప్పులు వేస్తే కనుక ఆ స్టెప్పులకి ఆ పార్క్కి రెండింటికి చాలా అందం వచ్చేస్తుంది. చూద్దాం నెక్స్ట్ పిక్చర్లో చేస్తారా లేకపోతే మన విశ్వంబరంలో చేస్తారా చూద్దాం. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అదైతే ఆయన స్టెప్పులు ఆ పార్క్లో చాలా ఎంజాయ్ ఉంటుంది. ఇదే చెప్దామనండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.